హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ బకెట్. ఈరోజు నేను ఇంకొక మంచి బ్యూటిఫుల్ రెస్టారెంట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాను. హైదరాబాద్లో ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ నేమ్ చాలా వినిపిస్తుంది. స్పెషల్లీ మాదాపూర్ సరౌండింగ్స్లో ఈ నేమ్ బాగా వినిపిస్తుంది. ఆ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి నన్నయ్య రెస్టారెంట్. ఇది మనకి మాదాపూర్లో లొగటై ఉంది. స్పెషల్లీ వెజ్ లవర్స్కి ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. సో ఈ రెస్టారెంట్ విశేషాలు ఏంటి, అంబియన్స్ ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది అనేది నేను ఫస్ట్ టేస్ట్ చేసి తర్వాత మీకు చెప్తాను. సో ఇంకెందుకు ఆలస్యం. సో ఇక్కడ చాలా చాలా ఫేమస్ అయిన కాంబోస్ నేను ఆల్రెడీ తెచ్చేసుకున్నాను. సో ఇప్పుడు ఇది తినేసి టేస్ట్ ఎలా ఉంది అనేది మీకు చెప్తాను. ఇంతకుముందే చెప్పాను కదా నేను మీకు, వెజ్ లవర్స్కి ఈ ప్లేస్ ఒక అద్భుతం అని. ఎస్, కంప్లీట్గా వెజ్ కాంబోస్ ఉన్నాయి ఇక్కడ. ఇంట్లో మనకి ఎటువంటి ఫుడ్ అయితే ఉంటుందో, ట్రెడిషనల్ ఫుడ్, స్పెషల్లీ ట్రెడిషనల్ ఫుడ్ మనకి ముద్దపప్పు ఆవకాయ, వెజ్ బిర్యానీ అండ్ సాంబార్ రైస్, ఇక్కడ పచ్చి పులుసు ముద్దపప్పు కాంబినేషన్ కూడా దొరుకుతుంది. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మనకి ఈ కాంబోస్లో వీళ్ళు స్పెషల్గా ఇచ్చే ఐటమ్ ఏదంటే ఉంటుందని మనకి ఆలు కంపల్సరీ సర్వ్ చేస్తారు. సో ఆలు ఫ్రై ఇస్తారు. సో దీన్ని సైడ్ డిష్గా ఇస్తారు. ఫస్ట్ అయితే దీన్ని నేను తినేసి, ఐ కాంట్ వెయిట్, తినాలి అని అనిపిస్తుంది. సో తినేసి టేస్ట్ ఎలా ఉందనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ ముద్దపప్పు ఆవకాయని టేస్ట్ చేస్తాను, ఎలా ఉందో చెప్దాం. చాలా చాలా బాగుంది. ఇంట్లో మన మదర్స్ కల్పిస్తారు చూడండి, అప్పటికప్పుడు పప్పు వేసి వేడిగా నెయ్యి పోసి కాస్త ఆవకాయ కల్పిస్తారు చూడండి. ఆహా, అద్భుతం అంటే అద్భుతంగా ఉంది. చాలా 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 బాగుంది, నిజంగా చాలా బాగుంది. సో నెక్స్ట్ గోంగూర రైస్ ట్రై చేద్దాం. ఆహా, ఒకటి మించి ఒకటి పుల్ల పుల్లగా చాలా బాగుంది. నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇంట్లో చిన్నపిల్లలకి కల్పిస్తాం చూడండి, ఒక చిన్న బౌల్లో కలిపి ఇచ్చేస్తాం చూడండి, అలాంటి ఫీలింగే ఉంది. చాలా చాలా క్యూట్గా ఉంది కదా బౌల్ కదా. సూపర్. అందుకే కావచ్చు ఎప్పుడు కూడా చాలా రష్గా ఉంటుంది, చాలా క్రౌడీగా ఉంటుంది. సూపర్. ముద్దపప్పు పచ్చి పులుసు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. అస్సలంటే అస్సలు మాటలే లేవు. ఎంత బాగుందంటే, నాకు ఇంట్లో తింటున్న ఫీలింగే ఉంది. సీరియస్గా చెప్తున్నాను, ఇంట్లో ఫుడ్డే తింటున్నట్టుగా ఉంది. నేను ఒక రెస్టారెంట్కి వచ్చి ఆర్డర్ చేసుకొని తిన్న ఫీలింగ్ అస్సలు లేదు. అందుకే నన్నయ్య బాగా వినిపిస్తుంది ఈ మధ్యకాలంలో. స్పెషల్లీ ముందుగానే చెప్పాను కదా, మనకి మాదాపూర్ సరౌండింగ్స్లో ఎవరిని అడిగినా కూడా వెజ్కి ది బెస్ట్ ప్లేస్ చెప్పండి అంటే నన్నయ్య నన్నయ్య అని అంటున్నారు. అద్దిరిపోయింది అసలు. సో ఒక్కసారి మనము ఈ కాంబోలో లాస్ట్ ఐటెం కూడా ట్రై చేద్దాం, వెజిటేబుల్ బిర్యానీ. సండే రోజు ఇంట్లో గబగబా అయిపోవడం కోసం మమ్మీ ఫాస్ట్గా చేసేస్తుంది చూడండి, అప్పుడు ఒక ఫ్లేవర్ వస్తుంది కదా, అలానే ఉంది. ఎంత బాగుందో. రైతా కాంబినేషన్ తోటి అద్దిరిపోయింది. ఇంకా చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ ఇలా రైస్ కాంబోసే కాదు, మనకి టిఫిన్స్ కూడా ఉంటాయి, టిఫిన్స్ కాంబోస్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ ఆ టిఫిన్స్ కాంబోస్ ఏంటో ఒకసారి వెళ్ళి తీసుకొచ్చుకొని టేస్ట్ చేసి మీకు రివ్యూ ఇస్తా. ఓకే. సో మొత్తానికి రైస్ ఐటెంలో కాంబో సెక్షన్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా టేస్ట్ చేశాను, చాలా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు టిఫిన్స్ టేస్ట్ చేద్దామని చెప్పి వీళ్ళ దగ్గర, అంటే నన్నయ్య రెస్టారెంట్లో అసలు ఏమేమైతే టిఫిన్స్ దొరుకుతాయో అవన్నీ కూడా తెచ్చేయమని చెప్పాను. ప్రతి ఒక్కటంటే
ఇక్కడ అవైలబుల్ ఉన్న ప్రతి ఒక్క ఐటెం నా ముందు తీసుకొచ్చేసారు. ఫస్ట్ ఏ ఐటెంతో స్టార్ట్ చేద్దాం? ఓకే, మై ఫేవరెట్ యాక్చువల్లీ ఇది గీ కారం ఇడ్లీ. దీంతోటే స్టార్ట్ చేద్దాము. 3 డిఫరెంట్ టైప్స్ చట్నీస్ ఇచ్చారు. అల్లము, కొబ్బరి అండ్ ఐ థింక్ పల్లి చట్నీ అనుకుంటా. టేస్ట్ చేసి చూద్దాం. గీ ఫ్లేవర్ తెలుస్తుంది. అల్లం చట్నీతో ట్రై చేస్తున్నా. బాగుంది. సో నెక్స్ట్ వడ తిందాము. వడ టేస్ట్ చేద్దాం. చాలా చాలా క్రిస్పీగా ఉంది. దీని కాంబినేషను వీళ్ళు పప్పు ఇచ్చారు. పప్పుతో వడ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనుకున్నా కానీ బాగుంది. చాలా క్రిస్పీగా ఉంది. సూపర్. సో నెక్స్ట్ ఐటమ్ ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక్కడ బోండా చాలా ఫేమస్ అని. సో ఇది ఎందుకు ఫేమస్ అయిందో తిని చెప్తా. బోండా తింటున్న ఫీలింగ్ రావట్లే. అంటే ఏంటంటే జనరల్గా మనకి బోండాస్లో లోపల జనరల్గా అని కాదు, ఎవరైనా కూడా పైది తినేసి లోపల వదిలేస్తూ ఉంటారు, అంటే అది కొంచెం పిండి పిండిగా ఉంటుందని. బట్ ఇక్కడ అలా లేదు. చూడండి, చాలా బాగుంది. అందుకే ఇక్కడ బోండా ఫేమస్ అనుకుంటా. నైస్. సో గీ కారం దోశ చాలా బాగుంది. చూడండి, ఈ కారం ఫ్లేవర్ స్పైసీగా భలే తగులుతుంది. మనకి గార్లిక్ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. సూపర్. చాలా చాలా బాగుంది. మమ్మీ గుర్తొచ్చి, అమ్మమ్మ గుర్తొచ్చి, ఇల్లు మిస్ అవుతున్నా అనేవాళ్ళు హ్యాపీ ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన ఐటెంని ఆర్డర్ చేసుకొని కడుపు నిండా తినేసాయి. ఓకే, సో నెక్స్ట్ క్యూట్గా ఉన్న పూరిని ట్రై చేద్దాం. దీని కాంబినేషన్ రెగ్యులర్గా పూరి కర్రీ ఇచ్చారు. ఇందులో కూడా గీ యాడ్ చేశారు. బాగుంది. రెగ్యులర్గా తినే పూరి కర్రీలా లేదు, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ తెలుస్తుంది. బట్ నైస్. సో పునుగులు కూడా ట్రై చేద్దాం. చాలా చాలా క్రిస్పీ, అంటే క్రిస్పీ ఉన్నాయి. నైస్. సూపర్, బాగున్నాయి. సో మొత్తానికి నన్నయ్యలో దొరికే ప్రతి ఒక్క టిఫిన్ ఐటమ్ని నేను టేస్ట్ చేశాను. నాకైతే నచ్చింది. అండ్ ఇంకో విషయం నేను మీకు ముందే చెప్పాను, ఇక్కడ టిఫిన్స్తో పాటు 2 వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ దొరుకుతాయని. సో ఆ స్వీట్స్ కూడా టేస్ట్ చేసేస్తాను. జనరల్గా నేను స్వీట్ చాలా తక్కువగా తింటాను, చాలా సెలెక్టెడ్ ఐటమ్స్ అన్నట్టు. అందులో కంపల్సరీ తినేది ఏంటన్నా ఉంది అని అంటే పూర్ణాలు. సీరియస్లీ, ఒక టెంపుల్కి వెళ్తే ప్రసాదంగా పూర్ణాలు, కొన్ని టెంపుల్స్లలో ప్రసాదంగా పూర్ణాలు ఇస్తారు. లేకపోతే ఇంట్లో జనరల్గా మనం వరలక్ష్మి వ్రతము, ఇంట్లో ఏమన్నా వ్రతాలు లేకపోతే వినాయక చవితి చేసుకున్నప్పుడు పూర్ణాలు చేస్తారు స్పెషల్గా. అప్పుడు ఆటోమేటిక్గా ఆ డివోషనల్ వైబ్స్ వల్ల మనకి ఆ పూర్ణాలలో సూపర్ టేస్ట్ ఉంటుంది. సీరియస్లీ అలానే ఉంది. అంటే నాకు ఇష్టమని చెప్పట్లేదు, నిజంగా చాలా బాగుంది. చాలా క్రిస్పీగా, చాలా చాలా బాగుంది. స్వీట్ కూడా అంత ఎక్కువగా ఏం లేదు, చాలా సెటిల్డ్గా, చాలా బాగుంది. సో మన ఈరోజు లాస్ట్ ఐటమ్ కేసరి. స్పెషల్గా నన్నయ్య రెస్టారెంట్కి
ఓన్లీ కేసరి కోసమే వచ్చేవాళ్ళు చాలా మెంబర్స్ ఉన్నారు. అంటే స్వీట్లలో ఇక్కడ కేసరి అనేది కూడా చాలా స్పెషల్. వచ్చి ఓన్లీ కేసరి తిని వెళ్ళే వాళ్ళు కూడా చాలా మెంబర్స్ ఉన్నారు. సో నేను టేస్ట్ చేసి చెప్తాను. ఇలా కరిగిపోతుంది. నోట్లో ఇలా పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. జనరల్‌గా 1 or 2 వేస్తారు కిస్మిస్, జీడిపప్పు. కానీ ఇక్కడ ముద్దకి తగులుతుంది మనకి. అందుకే ఇంత ఫేమస్ ఏమో. స్పెషల్‌గా వచ్చి కేసరి కోసమే వచ్చేవాళ్ళు చాలా మెంబర్స్ ఉన్నారంటే ఏమో అనుకున్నా. ఇది ఇలా ఉంటే తప్పదు. ఇంకా అలాగా వచ్చి తినేస్తూ ఉంటారు. సో మొత్తానికి ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ ట్రై చేశాను. సో మీరందరూ జస్ట్ మేము పెట్టే వీడియోస్ని మాత్రమే చూస్తున్నారు. మీరు అసలు మేము చూపించే రెస్టారెంట్స్కి వెళ్తున్నారా? ఫుడ్ని టేస్ట్ చేస్తున్నారా? మాకు తెలియట్లేదే. మీరు ముందుగా చేయాల్సిన వర్క్ ఏంటో తెలుసు కదా. మేము ఇంత కష్టపడి ప్రతి ఒక్క రెస్టారెంట్ని ఎక్స్ప్లోర్ చేసి మీ వరకు అందిస్తున్నాం కదా. మీరు మా కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము చూపించిన రెస్టారెంట్స్కి మీరు కనుక విజిట్ చేస్తే అక్కడ మీకు నచ్చిన ఫుడ్ ఏంటి అనేది మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు వీలున్నప్పుడు ఫ్రెండ్స్ తోటో ఫ్యామిలీస్ తోటో నన్నయ్య రెస్టారెంట్కి వెళ్ళండి. ఇంటిని స్పెషల్గా ఇంటిని మిస్ అవుతున్న వాళ్ళు తప్పకుండా నన్నయ్య రెస్టారెంట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫుడ్ని ఆర్డర్ చేసుకొని తినండి. ఓకే, సో ఇంకా ఉంటా మరి. మళ్ళీ ఇంకో రెస్టారెంట్ ఎక్స్ప్లోర్ చేయాలి కదా. చలో బాయ్.